Hello, hi. This is Mahas Learning Corner. I would like to guide the viewers to show better performance in NMMS Biology exam. If you haven't yet subscribed this channel, please subscribe now. Please tap the bell icon to get notifications of my next videos. Thank you. Today let us discuss about NMMS Biology previous question paper 2015. First question. Possible answer that can be tested is called options variable, hypothesis, classification, comparison. Correct answer is option 2 hypothesis. Possible answer that can be tested పరీక్షించడానికి వీలయ్యే సమాధానాన్ని హైపోథిసిస్ అంటారు. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ 115th one. Plant cell is more rigid than animal cell because options presence of cell membrane, presence of nucleus, presence of vacuole, presence of cell wall. Correct answer is option 4 presence of cell wall. ప్లాంట్ సెల్స్ సెల్ వాల్ ఉండడం వలన యానిమల్ సెల్ కంటే దృఢంగా రిజిడ్గా ఉంటాయి. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ 116th one. Match the items in column 1 with column 2. Column 1 microorganisms, column 2 examples ఇచ్చారు. Let us match these. Bacteria, A bacteria, 3 lactobacillus. Fungi, bread mold rhizopus. Algae, 4 chlamydomonas. Protozoa, amoeba. Correct answer is A3, B1, C4, D2. Correct answer is option 4. Let's move on to the next question 117th one. Choose the incorrect statement about vaccine. Options are Dr. Edward Jenner discovered the vaccine. This is correct statement. Edward Jenner vaccine కనిపెట్టారు. Vaccines protect us from harmful diseases. మనల్ని హార్మ్ఫుల్ డిసీజెస్ నుంచి వ్యాక్సిన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. కరెక్ట్ స్టేట్మెంట్. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డెడ్లీ డిసీజెస్. స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత మిలియన్స్ ఆఫ్ పీపుల్ రక్షించబడ్డారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. నౌ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షన్ 3. వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్ వాజ్ డిస్కవర్డ్ బై ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టలేదు ర్యాబీస్కి వ్యాక్సిన్. లూయి పాస్చర్ కనిపెట్టారు. వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్ వాజ్ డిస్కవర్డ్ బై లూయిస్ పాస్చర్. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ వన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ 118th one. చూస్ ది ఇన్కరెక్ట్ పెయిర్. ఈ క్రింది 4 ఆప్షన్స్లో ఇన్కరెక్ట్ పెయిర్ని చూస్ చేయాలి. ఫస్ట్ వన్ హైడ్రా, బడ్డింగ్ ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుంది. అమీబా బైనరీ ఫ్యూజన్. హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. డాలీ క్లోనింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ పెయిర్. హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్టర్నల్ కాదు ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద correct option. Let's move on to the next question 119th one. If the earthworm skin is dried up, what will happen to it? Earthworm skin dry అయిపోతే ఎండిపోతే what will happen to it? Options it can't respirate, it can't take food, it can't protect itself, no change occurs in its life. Correct answer is it can't respirate. ఎర్త్వామ్లో స్కిన్ రెస్పిరేటరీ ఆర్గాన్. స్కిన్ డ్రై అయిపోతే ఇది రెస్పిరేషన్ జరపలేక చనిపోతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ 120th one. వై డూ సీడ్స్ డిస్పర్స్. ఎందువల్ల సీడ్స్ డిస్పర్స్ అవుతాయి? చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్స్ సీడ్ డిస్పర్సల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ప్లాంట్స్. They get sufficient place to grow. They get sufficient sunlight
and water. Most people eat sprouts. First option, seed dispersal is essential for the survival of plants. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ప్లాంట్స్ సర్వైవ్ అవ్వాలంటే సీడ్ డిస్పర్సల్ జరగాలి. దే గాట్ సఫిషియంట్ ప్లేస్ టు గ్రో. సీడ్ డిస్పర్సల్ జరగడం వల్ల వాటికి సఫిషియంట్ ప్లేస్ ఉంటుంది పెరగడానికి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ వన్, దే గెట్ సఫిషియంట్ సన్లైట్ అండ్ వాటర్. సీడ్ డిస్పర్సల్ వల్ల వాటికి సఫిషియంట్ సన్లైట్ వాటర్ కూడా అందుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మోస్ట్ పీపుల్ ఈట్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ తింటారు కానీ దీనివల్ల సీడ్స్ డిస్పర్స్ జరగదు. సో దీనికి సంబంధించి ఇదే ఫోర్త్ ఆప్షనే ఇన్కరెక్ట్ స్టేట్మెంటు మరియు మన ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 121. టు ప్రిజర్వ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ విచ్ మెథడ్ డు యూ చూస్? సాయిల్ ఫెర్టిలిటీని ప్రిజర్వ్ చేయాలంటే ఏ మెథడు మనం చూస్ చేసుకోవాలి? ఆప్షన్స్, కంటిన్యూస్ కల్టివేషన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ క్రాప్ ఇన్ ద సేమ్ ల్యాండ్. సేమ్ ల్యాండ్లో ఒకే క్రాప్ అలా కంటిన్యూస్గా పండించడం. సెకండ్ ఆప్షన్, కీప్ ద ల్యాండ్ వేకెంట్. ల్యాండ్ని అలా ఖాళీగా వదిలేయడం. థర్డ్ వన్, రొటేషన్ ఆఫ్ క్రాప్స్ని ఒక సంవత్సరం ఒక క్రాపు, నెక్స్ట్ ఇయర్ వేరే క్రాప్ అలా రొటేట్ చేయడం. ఫోర్త్ ఆప్షన్, ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ని యూస్ చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, రొటేషన్ ఆఫ్ క్రాప్స్. రొటేషన్ ఆఫ్ క్రాప్స్ చేయడం వల్లే సాయిల్ ఫెర్టైల్గా ఉంటుంది. లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 122. ఇఫ్ యూ వాంట్ టు కీప్ గుడ్ హెల్త్ విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ డూ యూ అవాయిడ్ ఈటింగ్? నువ్వు గుడ్ హెల్త్తో ఉండాలనుకుంటే ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి? ఆప్షన్స్, డ్రై ఫ్రూట్స్, జంక్ ఫుడ్, రఫేజెస్, గ్రీన్ సాలడ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్, రఫేజెస్, గ్రీన్ సాలడ్స్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 123. ది సెక్రీషన్స్ ఆఫ్ డక్ట్లెస్ గ్లాండ్స్ ఆర్ నోన్ యాజ్. ఆప్షన్స్, ఎంజైమ్స్, వైటమిన్స్, హార్మోన్స్, మినరల్స్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ది సెక్రీషన్స్ ఆఫ్ డక్ట్లెస్ గ్లాండ్స్. డక్ట్లెస్ గ్లాండ్స్ని మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క సెక్రీషన్స్ని హార్మోన్స్ అంటారు. హార్మోన్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 124. బై విచ్ మెథడ్ మిల్క్ కెన్ బి స్టోర్డ్? ఈ క్రింది మెథడ్స్లో ఏ మెథడ్ ద్వారా మిల్క్ స్టోర్ అవుతుంది? ఆప్షన్స్, ఫ్యూమిగేషన్, డ్రైయింగ్ ఇన్ సన్లైట్, ఫర్మెంటేషన్, పాశ్చరైజేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్ ద్వారా మిల్క్ని మనం స్టోర్ చేయొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 125th క్వశ్చన్. ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ అక్కర్స్ ఇన్. ఆప్షన్స్, సెక్షువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్, స్పొరిలేషన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, సెక్షువల్ రీప్రొడక్షన్.